బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ కొనొచ్చా? 100% అలా కొంటే కనుక చాలా డేంజర్లో పడినట్టే లెక్క. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక 2 days ముందే నోటీస్ ఇష్యూ చేసేసి బ్యాంక్ యాక్షన్ పెట్టే వాళ్ళు మమ్మల్ని తిట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో హరీబరీగా నోటీసులు ఇష్యూ చేసేసి యాక్షన్ ఆర్డర్ తెచ్చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కనుక ప్రాపర్ వేలో యాక్షన్ పెట్టి ఉండకపోతే న్యాయవేదికకు స్వాగతం. బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ కొనొచ్చా? చాలామంది ఈ మధ్య మనం యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా కూడా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ని పలానా ప్లేస్లో ఉన్నాయి, మీరు యాక్షన్ డిపాజిట్ అమౌంట్ కట్టండి, కొనండి, ఇంత తక్కువ రేటుకి వస్తుంది, అంత తక్కువ రేటుకి వస్తుందని అంటూ ఉంటారు. మ్యాక్సిమం కొంటూ ఉంటాం కూడా. యాక్చువల్గా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? బ్యాంకులో లోన్ పెట్టుకొని ఒక వ్యక్తి ప్రాపర్టీనే దేన్నో షూరిటీగా పెడుతూ ఉంటారు మార్టిగేజ్ కింద. ఒకవేళ ఆ లోన్ క్లియర్ చేయకపోయినా, అలాగే ప్రాపర్టీస్ కొనేటప్పుడు మనం ఓ 20% 30% క్యాష్ పెట్టుకుంటాము, మిగతా అది లోన్కి వెళ్తూ కొంటూ ఉంటాం. ఆ ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోయినా బ్యాంకు వాళ్ళు సర్ఫేస్ యాక్ట్ 2002 ప్రకారం కోర్టులో డిఆర్టీలో కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా బ్యాంకులకి సపోర్ట్గానే కోర్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అది లీగల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ఉంటున్నట్టు లెక్క. సో ఒకవేళ వాళ్ళు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? యాక్షన్కి పెడతారు. బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ అనేవి మనకి 15% నుంచి 40% 50% వరకు కూడా తక్కువ రేటుకు వస్తూ ఉంటాయి. సో బ్యాంకు కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ యాక్షన్లో పెడతారు. పెట్టినప్పుడు అది లీగల్గా ప్రాపర్ వేలో ఉన్నట్లే లెక్క. మరి అలా అని కొనేయొచ్చా అంటే 100% అలా కొంటే కనుక చాలా డేంజర్లో పడినట్టే లెక్క. ఎందుకంటే లీగల్ వెరిఫికేషన్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ప్రాపర్టీని యాక్షన్కి పెట్టి ₹1,00,00,000 ప్రాపర్టీ వాళ్ళకు ఒక 30 lakhs రావాల్సి ఉంటే 30 ప్లస్ ఇంకో 10 lakhsకి పెట్టేసి కూడా అమ్మేస్తూ ఉంటారు. అందుకే మీకు 50% 30% తక్కువ రేటుకి వస్తూ ఉంటాయి. కానీ దాని మార్కెట్ వాల్యూ చూస్తే 70 lakhs దాకా ఉండడానికి అవకాశం ఉంది. బ్యాంకు వాళ్ళ ముఖ్య బాధ్యత ఏంటి, హక్కు ఏంటి? వాళ్ళ హక్కు వాళ్ళ లోన్ అమౌంట్ రికవరీ చేసుకోవడం వరకే. సో అంతవరకు వాళ్ళు 100% కోర్టు పర్మిషన్ తీసేసుకొని అమ్మేస్తూ ఉంటారు. మరి కొన్ని సందర్భాల్లో మనకి తక్కువ రేటుకి వచ్చేసింది కదా అని కొనుక్కుంటే మ్యాక్సిమం బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీలో కోర్టు పర్మిషన్ ఉంటుంది, యాక్షన్ పెట్టండి, అమ్మండి అని. అలాగే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది అక్కడ వరకు, ఏది మనకి యాజమాన్యపు హక్కులు ఇవ్వటం వరకు. అలాగే దానికి సంబంధించి ప్రొసీడింగ్స్లో అన్నీ ఓకే, సేఫ్ సైడ్లో కొన్నాం, తక్కువ రేటుకి వచ్చింది. ఈ 3-4 మనకి ప్లస్ పాయింట్ల కింద చూడాలి. మరి మైనస్ పాయింట్స్ ఏంటి? ప్రాపర్టీ కొనేటప్పుడు 30 years లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. పొజిషన్ చాలా సందర్భాల్లో బ్యాంక్ యాక్షన్ వెళ్తున్నప్పటికీ కూడా అందులో ఆ ఓనర్సో, ఎవరైతే ప్రాపర్టీ ఓనర్సో, లేకపోతే కొన్ని సందర్భాల్లో రెంట్కి ఇచ్చేసి అద్దెదారులు ఆల్రెడీ కేసులు కోర్టులోకి నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదో 5 yearsకో 10 yearsకో లీజ్ తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చి ఉంటారు. అలాగే వాళ్ళ వారసుల మధ్య, లీగల్ హెయిర్స్ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఏదో పేరు మార్చేసుకొని అర్జెంటుగా లోన్కి పెట్టేసుకుంటే మిగతా లీగల్ హెయిర్స్ ఆల్రెడీ పార్టీషన్ సూట్ ఫైల్ చేసి ఉంటారు. మాకు కూడా దాని మీద యాజమాన్యపు హక్కులు ఉన్నాయని. ఇవి ఏవి మీకు బ్యాంక్ వాళ్ళు చెప్పరు. అలాగే దానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, కరెంటు బిల్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా పెండింగ్ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆక్షన్లో కొనుక్కున్న వ్యక్తి ఉంటారో వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. బ్యాంకు వాళ్ళు ఎలా ఉందో అలా ఇస్తారు. కన్స్ట్రక్షన్లో ఏదైనా డ్యామేజెస్ ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు, యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే పద్ధతులు, అంటే ఎలా ఉంది అలా ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు మనకి నచ్చి కొనుక్కుంటాం, తర్వాత రెన్యువేషన్స్ ఇవన్నీ. కానీ పొజిషన్ కనుక మీకు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్రాపర్గా లేకపోయినా, 30 years లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా, డిఆర్టీ కోర్టులో వీళ్ళు ఎవరు బ్యాంక్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో హరీబరీగా నోటీసులు ఇష్యూ చేసేసి యాక్షన్ ఆర్డర్ తెచ్చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కనుక ప్రాపర్ వేలో యాక్షన్ పెట్టి ఉండకపోతే, మ్యాథ్యూ వర్గస్ కేసు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బ్యాంకు వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక 2 days ముందే నోటీస్ ఇష్యూ చేసేసి యాక్షన్ ఆర్డర్ తెచ్చుకొని యాక్షన్ పెట్టేసిన తర్వాత అవతల వ్యక్తి కొనుక్కొని పొజిషన్లోకి వెళ్ళేసరికి ఎవరైతే ప్రాపర్టీ యజమాని ఉన్నాడో ఇన్ టైం ప్రాపర్ వేలో నాకు ఇంకా 2 days టైం ఉండగానే వీళ్ళు యాక్షన్ కంప్లీట్ చేశారనే ప్రాసెస్ మీద హైకోర్టు ప్రొసీడింగ్స్కి వెళ్తారు, లేదా డిఆర్టీకి వెళ్ళినా కూడా ఈ యాక్షన్ని సెట్ అసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక కేసు, ఈ 2 కేసుల్లో కూడా
కోర్టులో అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ కేసెస్ మీకు ఒక అవేర్‌నెస్ కోసం అని చెప్పడం జరుగుతుంది. యాక్షన్ ప్రాపర్టీ కొనేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఆ ఆర్డర్‌ని, ఆ ఆక్షన్‌ని సెట్ అసైడ్ చేస్తారు. మరి బ్యాంక్ వాళ్ళకి ఏమన్నా లాస్ ఉంటుందా? మరి వాళ్ళని నమ్మి మనం కొనుక్కున్నాం కదండీ అంటే 80-90% కొనుక్కునే వ్యక్తి రిస్క్. ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. తెలిసి తెలియక బ్యాంక్ వాళ్ళు అమ్మారంటే అది నిజం అని కొనకండి. ఒక మామూలు వ్యక్తి దగ్గర ప్రాపర్టీ కొనేదానికంటే ఇంకెక్కువ రెస్పాన్సిబుల్‌గా మీరు లీగల్ ఒపీనియన్స్ తీసుకోవడం గానీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ చేసుకోవడం గానీ చేసుకోవాలి. మామూలు వ్యక్తి దగ్గర నుంచి మనం అన్నీ ప్రాపర్‌గా తీసుకుంటాం. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాం. 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? ఈసీలో వీళ్ళదుందా లేదా? ఏదన్నా ప్రాపర్టీ వీళ్ళ పార్టీషన్ కేసులు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయా అని చూస్తూ ఉంటాం. కానీ బ్యాంక్ దగ్గరికొచ్చేసరికి చాలామంది రిలాక్స్ అయిపోతారు తెలియక. ఇంకెక్కువ జాగ్రత్త పడాలని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాం. అలాగే సెట్ అసైడ్ చేసిన తర్వాత ఒకవేళ కోర్టులో పాత యజమాని కోర్టులో కేసు వేశాడు. మరి కొనుక్కున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అంటే అతనికి లాస్ అవ్వదు. బ్యాంక్ వాళ్ళు ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 1 CR ప్రాపర్టీ కనీసం 70కి వెళ్ళేదాన్ని బ్యాంక్ వాళ్ళు 40కి అమ్మేశారు. వాళ్ళ లోను 30 35 ఉంది. అంతవరకే అమ్ముతారు వాళ్ళు. ఆ మిగతా 5 lakhs 3 lakhs అకౌంట్లో వేస్తారు. అతను ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకి, ఓనర్కి. మరి కొనుక్కున్న వ్యక్తి 30 lakhs పెట్టి కొన్నారు. బ్యాంక్ వాళ్ళు ఏమి ఇస్తారంటే దానికి 6% వడ్డీ వేసి ఇస్తారు. కానీ అప్పటికి దాని మార్కెట్ వాల్యూ 1.5 crore అయ్యి ఉంటుంది. బ్యాంక్ వాళ్ళకి లాసే లేదు. నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెరిగి ఉంటుంది అప్పటికి. సో ఎప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు రిస్కే తీసుకోరు. మీ 30 lakhs మీకు వెనక్కి వస్తాయి. కానీ అప్పటికి మీరు దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టుకొని ఉంటారు, రెన్యువేషన్ ఛార్జెస్ పెట్టుకొని ఉంటారు. దాని మీద ఏరియర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ చేసి ఉంటారు. మెయింటెనెన్స్లు కానీ, ఇవి కొంత ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టడం కానీ, కనెక్షన్స్కి కొంత ఎక్స్పెన్సెస్ పెట్టడం కానీ ఇవేమీ రావు. బ్యాంకు వాళ్ళ ఆక్షన్లు ఎంతకైతే మీకు ఇచ్చారో ఆ ఆక్షన్ అమౌంట్కి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి ఇస్తారే తప్ప వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేయరు. కాబట్టి కొనుక్కునే వాళ్ళు 100% జాగ్రత్తగా కొనుక్కోవాలి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు. బ్యాంక్ ఆక్షన్ పెట్టేవాళ్ళు మమ్మల్ని తిట్టుకోకండి. ఎందుకంటే లీగల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు కాబట్టి ఇందులో 2-3 కన్సల్టేషన్స్ విన్నాను ఈ మధ్య. మేడం ఇట్లా బ్యాంక్ ఆక్షన్లో కొన్నామండి ప్రాపర్టీ, తీరా చూస్తే డిఆర్టీలో అతను సెట్ సైడ్ పిటిషన్ వేసుకొని అలౌ చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాళ్ళు నేను ఏదైతే 30 lakhs కొన్నానో అదే ఇస్తానంటున్నారు. అప్పటికి అతను 25-30 lakhs ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ పెట్టారు. ఇప్పటికి 3 years అయ్యింది. 3 years తర్వాత వేశారంటే అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో కేసు ఇన్ టైంలో వేశారు, కానీ ఆర్డర్ వచ్చేసరికి 3 years పట్టింది. ఈ 3 years కూడా కొనుక్కున్న వ్యక్తి, యాక్షన్లో కొనుక్కున్న వ్యక్తి పొజిషన్లో ఉన్నాడు, రెంట్కి ఇచ్చాడు, రెన్యువేషన్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. ఈ రోజున బ్యాంక్ వాళ్ళు వచ్చి బాబు నువ్వు వెకేట్ చేసి నీ 30 lakhs నీకు ఇంత పర్సెంటేజ్తో ఇస్తామంటే నేను ఇంకో 30 పెట్టానండి, మరి అదేంటి అనే పరిస్థితి. సో ఈ టైంలో యాక్చువల్గా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో బ్యాంకుతో పాటు మిమ్మల్ని కూడా పాటించేస్తారు కామన్గా. అటువంటప్పుడు మీకు జరిగే అన్యాయానికి మీరు మీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కానీ వీటిని క్లెయిమ్ చేసుకోవడం కోసమని మీరు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. డిఆర్టీ మేజర్ ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా డిఆర్టీ చూస్తూ ఉంటుంది. డిఆర్టీ కోర్టులో మీరు ఈ ప్రొసీడింగ్స్ నడిపించుకోవచ్చు. సో మెయిన్గా తక్కువ రేటుకు వస్తుందని బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనే ముందు ప్రాపర్ డాక్యుమెంటేషను, పొజిషను, కోర్టులో లీగల్ లిటిగేషన్స్ ఏమీ లేవు, ప్రీవియస్ పార్టీషన్ సూట్లు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ లీగల్ హెడ్స్ కేసులు కానీ ఏమీ లేవు అని చూసుకోండి. అలాగే మీకు ఫిజికల్ పొజిషన్ ఇచ్చేలాగా చూసుకోండి ఆ టైంకి. థర్డ్, ఎప్పుడన్నా ఓనర్ ఇన్ టైంలో అసలు ఈ బ్యాంక్ వాళ్ళు లీగల్ ప్రాసెస్ ప్రాపర్గా కంప్లీట్ చేశారా లేదా ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ప్రాపర్గా ప్రొసీజర్ కంప్లీట్ చేస్తే ఓనర్ కేసులు వేసినప్పటికీ గెలవరు, పాత ప్రీవియస్ ఓనర్. వీళ్ళు ఒక్కోసారి హరీబరీగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆక్షన్లో కొనుక్కున్న వ్యక్తి చాలా లాస్ అవుతూ ఉంటారు. సో మీరు 50% తక్కువగా కొంటున్నప్పుడు రిస్క్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుందని చూసుకోండి. అలాగే బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా చాలా వరకు బయటికి రావు. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే, ఎందుకంటే మనకు తెలియదుగా ఎక్కడుంది బ్యాంక్ యాక్షన్, ఏ ప్రాపర్టీలు ఉన్నాయని. ఈ మధ్య ఏదో సోషల్ మీడియాలో వచ్చినాక యూట్యూబ్స్లో పెడుతున్నారు, కానీ మ్యాక్సిమం దానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఇక అది ఎంత రేట్ అన్నా ఉండని, వీళ్ళు బ్యాంక్ యాక్షన్ అమౌంట్ ఏదైతే ఉందో దాని సరౌండింగ్స్లోనే యాక్షన్ పాడుకొని వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. సో ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అసలు బ్యాంకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ ఏంటంటే అందరికీ తెలిసేలాగా దాన్ని ఎక్స్పోజ్ చేయడం, ఆ అడ్వర్టైజ్మెంట్ని ఎక్స్పోజ్ చేసేలాగా చూసుకుంటే కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది, రేటు కూడా పెరిగి ఎక్కువ రేటు రావడానికి అవకాశం ఉంది. ఆ వేరియేషన్ ఆఫ్ రేట్ ఇతని బ్యాంకు వాళ్ళ లోను పోను మిగతా అమౌంట్ ప్రీవియస్ ఓనర్కి వెళ్తూ ఉంటుంది. అలాగే ప్రాపర్టీ అనేది కొనేటప్పుడు బ్యాంక్ ఆక్షన్లో
ప్రాపర్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయినాయా లేదా చూసుకోండి. తక్కువ రేటుకి వస్తుందని కంగారు పడడం కాకుండా ఇందాక నేను చెప్పిన డాక్యుమెంటేషన్ అంతా ప్రాపర్‌గా ఉందా లేదా చూసుకొని కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నాను.